ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రోజునకై ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగమును చదువుకుందాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనము నుండి 22వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయముల నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పాను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించినను రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకొనిరి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడగగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి మాట చెప్పాను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును, యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన ఈ లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, సజీవుడా, మా మంచి యేసయ్య, మీకు స్తోత్రాలు నాయన. నాయనా, ఏ యోగ్యత లేని మా జీవితములో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ, చదువుకొనబడిన ఈ లేఖనమును మా కొరకు దీవించుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి ఈ లేఖనమును ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. మరి యేసు ప్రభుల వారు కానా వివాహములో చేసిన గొప్ప అద్భుతములు మరి కొన్ని దినాలుగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. కానా పెండ్లి విందు మనకు నేర్పినటువంటి మరి ఆత్మీయ సత్యాలు ఎన్నో మనం నేర్చుకున్నాం. ఆ పెండ్లి విందు జరిగిన తర్వాత ఆయన మరి యూదుల పస్కా పండుగ సమీపించినప్పుడు మరి ఆయన యెరూషలేమునకు వెళ్ళినట్లుగా మనం చదువుకున్న లేఖనములో మనం చూడగలం. నా ప్రియ దేవుని జనాంగమా, మరి యూదుల పస్కా పండుగ సమీపించినప్పుడు యేసు ప్రభుల వారు యెరూషలేమునకు వచ్చి దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు ఆయనకు మరి చూడకూడనటువంటి దృశ్యాలు అక్కడ కనిపించాయి. సాధారణంగా నా ప్రియ దేవుని జనాంగమా, దేవాలయంలో ఎవరుంటారు? దేవాలయంలో మరి దేవాలయంలో బోధకుడు ఉంటాడు, ప్రధాన యాజకుడు, మరి శాస్త్రులు, పరిసయ్యులు, మరి ఆనాటి దేవాలయపు మరి నాయకులుగా పిలువబడ్డారు కదూ. మరి వారుండవలసినటువంటి స్థలంలో మరి ఆయన చూడకూడని దృశ్యాలను చూశాడు. దేవాలయంలో ఏముంది అక్కడ అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును యేసయ్య కంటపడ్డారు. దేవాలయంలో ఏమేమి ఉన్నాయండి? గొర్రెలను అమ్ముతున్నారట, ఎడ్లను అమ్ముతున్నారట, మరి పావురాలను అమ్ముతున్నారట, మరి రోకలు మార్చువారు కూడా మరి దేవాలయంలో కూర్చుండి క్రయ విక్రయములు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే యేసయ్య ఆ దృశ్యాలను చూశాడో ఆయన ఎంతో బాధపడ్డాడు. వెంటనే తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయముల నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలో పాడద్రోశాడు. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని ఆలయము మరి దేవుడు నివసించేటువంటి స్థలము, దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చేటువంటి స్థలము, మరి దేవుని ఆత్మ మరి బలముగా మరి కృమ్మరించబడేటువంటి స్థలములో ఉండకూడనటువంటి వాటిని పెట్టి ఆనాటి మత నాయకులు, మరి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, మరి ఆనాటి మరి మత ప్రవీణులైనటువంటి వారు, అధికారం కలిగినటువంటి వారు మరి దేవుని యొక్క ఆలయాన్ని ఏ రీతిగా మార్చారో తెలుసా? దొంగల గుహగా మార్చారని మరొక స్వార్థికుడు రాశాడు. కాబట్టి దేవుని మరి దేవాలయాన్ని, దేవుని యొక్క ఆలయాన్ని వారు వ్యాపారపు టిల్లుగా మార్చారని ఇక్కడ వ్రాయించాడు. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని యొక్క దేవాలయము, దేవుని యొక్క ఆలయము మనుష్యులకు మరి క్షేమాన్ని ఇచ్చేటువంటిదిగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మరి
మరి ఎవరికి దొరకనటువంటి, మరి ఎవరు ఇవ్వలేనటువంటి సంతోషము, ఆనందము దొరుకుతుంది. కాబట్టి అట్లాంటి స్థలములో, అట్లాంటి ప్రదేశంలో మరి చూడకూడని, ఉండకూడనటువంటి మరి మరి వస్తువులు, ఉండకూడనటువంటివి, మరి చేయకూడనటువంటి పనులు అక్కడ జరుగుతూ ఉండగా యేసయ్యకి ఎంతో బాధ వేసింది. వెంటనే తాళ్లతో కొర్రాలు చేసి అక్కడ క్రయ విక్రయములు చేస్తున్నటువంటి వారిని మరి అక్కడ నుండి త్రోలివేసి, మరి ఆ గొర్రెలను, ఎడ్లను మరి బయటికి తోలివేసి, పావురములు అమ్మేవారితో వీటిని ఎక్కడి నుండి తీసుకుని పోండి అని చెప్పి రోకలు అమ్ముతున్నటువంటి వారి బలలను పడద్రోసి, ఆయన అంటాడు కదా, నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు టిల్లుగా మార్చివేశారు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉండగా, మరి లేఖనములో రాయబడినట్లుగా నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించును అని రాయబడినటువంటి లేఖనం నెరవేరినట్లుగా యేసయ్య దినాన్న మరి దేవాలయమును శుద్ధి చేసినట్లుగా మనం చూడగలం. మరి దేవాలయంలో ఉన్నటువంటి అక్రమాన్ని దేవుడు ఆ దినాన్న తీసివేశాడు, అక్రమాన్ని క్రమపరిచాడు. మరి ఆనాటి మరి ధర్మశాస్త్రోపదేశకులు ఈ విషయాలను గ్రహించకుండా కేవలము వారి దృష్టి అంతా కూడా మరి ధనము, దేవాలయం మీద కూడా వారికి ధనము కావాలని, దేవాలయము ద్వారా కూడా వారు ధనాన్ని ఆర్జించి మరి ప్రజలను, మరి అన్యజనులైనటువంటి వారు మరి దేవాలయంలోనికి వచ్చి దేవుని సన్నిధిని పొందుకోవాలని దేవుడు దేవాలయాన్ని మరి మరి నిర్మించితే, ఆ దేవాలయాన్ని వారు మరి ధనాన్ని పెంపొందించుకోవడానికి, ధనాన్ని పెంచుకోవడానికి వాటిని మరి అద్దెకి ఇచ్చినట్లుగా మనం చూడగలం. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేసిన వాడు, మరి దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడని మరి పౌలు భక్తుడు మరి పత్రికలు రాస్తూ మనకు తెలియచేస్తాడు కదూ. ఎవడైనాను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. దేవుని ఆలయము అనగా దేవుడు దిగి వచ్చేటువంటి స్థలం, దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చేటువంటి స్థలం, దేవుని సన్నిధి ప్రసన్నత కుమ్మరించబడేటువంటి స్థలం. అట్లాంటి స్థలాన్ని వారు ఆనాడు దొంగల గుహగాను, వ్యాపారపు టిల్లుగాను మార్చివేశారు. కాబట్టి యేసయ్య మరి నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు టిల్లుగా మార్చారు అన్నాడు. ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన తండ్రి యొద్ద నుండి పంపబడిన వాడని మనం గుర్తించాలి. కాబట్టి ఆయనగా ఈ లోకంలో దేవుడిగా అని చెప్పుకొని తిరగలేదండి. ఆయన తండ్రి ఉద్దేశాలను నెరవేర్చడానికి వచ్చినటువంటి మరి ఏకైక దేవుడు. మరి తండ్రి ఉద్దేశాలను నెరవేర్చడానికి వచ్చినటువంటి ఆయన ప్రియ కుమారుడు, మరి దైవ కుమారునిగా తాను ప్రత్యక్షపరుచుకున్నటకు యేసు ప్రభుల వారు మరి దేవాలయంలో ఉన్నటువంటి అక్రమాన్ని ఆ రోజున తీసివేసి దేవాలయాన్ని శుద్ధి చేశారు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున ఆయన నివసించేటువంటి స్థలం ఎక్కడ? ఆయన దేవాలయంలో ఉంటాడా? ఆయన అన్నారు కదా, నేను నివసించటానికి మీరు ఎలాంటి మరి నివాసాన్ని కడతారు? నేను ఉండని చోటేది, నేను నివసింపని స్థలమేది అని ఆయన అన్నాడు కదూ. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆయన అంతటను ఉన్నవాడు కదూ. ఆయనను ఒక స్థలంలోనో ఒక మూలలోనో మనం ఉంచడానికి ఆయన అక్కడ సరిపోయినవాడు కాదు. ఆయన అంతటను అందరిలోనూ ఉన్నవాడు, మరి సాక్షాత్తు దేవుడై ఉన్నాడు కదూ. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆయన మరి మన హృదయం అనేటువంటి ఆలయంలో, మరి మన దేహమే దేవుని ఆలయం అని మరి కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు రాస్తూ అంటాడు. మరి నీ దేహమే దేవుని ఆలయము, ఆ దేహమును మీరు పాడు చేసి ఆయనకు కోపాన్ని తెప్పిస్తూ ఉన్నారని అక్కడ పౌలు భక్తుడు మాట్లాడతాడు. కాబట్టి దేహమై ఉన్నటువంటి, మరి దేహమే దేవుని ఆలయమై ఉన్నటువంటి ఈ దేహమును, మరి ఈ దేహములో ఆయనకు చోటివ్వకుండా ఎంతకాలం మీరు బ్రతుకుతారు? దేవుని ఆలయమును పాడు చేసేవారిగా ఉన్నారా? దేవుడు ఏ రీతిగా అయితే ఆ రోజున మరి దేవాలయాన్ని శుద్ధి చేశాడో, ఈ రోజున నీ హృదయంలో ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధిని అనుభవించకుండా, దేవుని సన్నిధి ప్రసన్నతను పొందుకొనకుండా, దేవుని ఆత్మను పొందుకొనకుండా అడ్డుగా ఉన్నటువంటి నీ హృదయంలో ఉన్నటువంటి అడ్డుగోడలను దేవుడు తీసివేయాలని ఆశపడుతూ ఉన్నాడు. నీవు ఇష్టపడితే ఆయన నీ హృదయంలోనికి వచ్చి, నీ హృదయంలో మరి ఏదైతే ఆ దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని సన్నిధిని అనుభవించకుండా అడ్డుపడుతూ ఉందో, ఆ అడ్డుగోడలన్నిటిని పడద్రోయడానికి యేసయ్య ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు ఆయనకు చోటిస్తే,
ఈ రోజున ఆయనకు నీ హృదయంలో చోటిస్తావా? నీ హృదయంలో ఉన్నటువంటి ఆ వేదనను, నీ హృదయంలో ఉన్నటువంటి మరి ఆ శోధనను, మరి ఆ వేదన ఎంతో కృంగినటువంటి నీ హృదయాన్ని ఆయన బాగు చేస్తానంటున్నాడు. ఆయన స్వహస్తాలతో నీ హృదయాన్ని తాకుతానంటున్నాడు. హృదయమైన నీ దేవాలయంలోనికి ఆయనను ఆహ్వానిస్తావా? ఆయనను ఆహ్వానించినట్లయితే దేవుడు మరి ఆనాడు దేవాలయమును ఏ రీతిగా శుద్ధి చేశాడో, నీ ఇంటిలో ఉన్నటువంటి దరిద్రాన్ని, నీ ఇంటిలో ఉన్నటువంటి అపవిత్రతను, నీ ఇంటిలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని ఆయన తీసివేయడానికి ఆశపడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమ, దేవాలయమును ఏ రీతిగా శుద్ధి చేశాడో, ఆయన నివసించేటువంటి చోటు అయినటువంటి నీ హృదయములో ఆయనకు చోటు ఇచ్చినట్లయితే ఆయన మిగతా పని ఆయన చూసుకుంటారు. కాబట్టి ఎప్పుడైతే నీవు ఆయనను ఆహ్వానిస్తావో, హృదయమైన నీ దేహంలోనికి మరి దేవాలయంలోనికి ఆయనను ఆహ్వానిస్తావో, ఆయన నీ హృదయంలోనికి వచ్చి చేయవలసినటువంటి సమస్త కార్యములను జరిగిస్తాడు. నీవు ఆయనను ఆహ్వానించటమే తథ్యం. మరి మరి ఆలస్యం చేయకుండా ఆయనను ఆహ్వానించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రోజున హృదయమైనటువంటి నీ దేవాలయములో దేవుడు నివసించేటువంటి స్థలమని, మరి దేవునికి మరి పర్మనెంట్ స్థలముగా దానిని ఉంచాలని నీవు ఆశపడితే నీ హృదయంలో ఆయనకు చోటిస్తావా? నీ హృదయంలో ఆయనకు చోటిచ్చినట్లయితే ఆయన నీ ఇల్లంతటిలో ఆయన మరి నివాసం చేయడానికి, నీ హృదయం అంతటిలో మరి ఆయన నివాసం ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ హృదయం అనే దేవాలయంలో ఆయనకు చోటిచ్చినట్లయితే నీలో ఉన్నటువంటి ప్రతి దానిని మరి అక్రమాన్ని తీసివేసి క్రమపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ ఈ ఈ రోజున మనకు దేవుడు నేర్పించినటువంటి ఈ పాఠమును మనము ఒక పాఠముగా తీసుకొని మన హృదయంలోనికి ఆయనను ఆహ్వానించకుండా ఎంతకాలం ఉంటాం? మన హృదయంలో మరి దేవుని యొక్క సన్నిధికి మరి చోటు ఇవ్వకుండా ఆయన సన్నిధికి మరి మనము మరి ఆయన సన్నిధి కాంతి ప్రసరింపకుండా ఎంతకాలం చీకటిలో ఉంటాం? కాబట్టి ఈ రోజున యేసయ్య నిన్ను పిలుస్తా ఉన్నాడు. నీ హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలని, నీ హృదయం అనే దేవాలయంలో ఆయనకు చోటు ఇవ్వాలని, నీ హృదయం అనే దేవాలయంలో ఉన్నటువంటి అక్రమం పోవాలంటే ఆయనను ఆహ్వానించాలని, ఆయనకు చోటు ఇవ్వమని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అలాగని ఆశపడితే ఈరోజే నీ హృదయంలో ఆయనకు స్థానం ఇవ్వు. అప్పుడు నీవు సమస్తమైనటువంటి మరి నీవు ముందెన్నడూ నీవు చూడనటువంటి ఆశ్చర్యమైన అద్భుతమైనటువంటి కార్యములను నీ జీవితంలో చూడగలవు. ఈ రోజున మనం నేర్చుకున్న ఈ పాఠము మరి నీవు అనేక సంవత్సరాలుగా నీవు పొందుకున్నటువంటి మరి అనేక సంవత్సరాలుగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు ఈ సత్యాన్ని గుర్తించకుండా మరి యేసు ప్రభులు వారు నిజమైన దేవుడని, మరి దైవ కుమారుడని తాను ప్రత్యక్షపరుచుకున్నటకు ఆయన చేసిన ప్రతి కార్యము మరి వెల్లడి చేస్తూ ఉంది. కాబట్టి ఆయనే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు. మనలను పరమును చేర్చుటకు ఆయనే ఒక్కటే, ఆయనే ఆధారము, ఆయనే మనకు ఆధారమై ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఈ రోజున మరి నీ దేహం అనే దేవాలయంలో ఆయనకు చోటిచ్చి ఆయన ఇచ్చినటువంటి ఆ ఉచితముగా ఇచ్చేటువంటి మరి ఆయన ఇచ్చేటువంటి ఆ బహుమతులను, ఆయన ఇచ్చేటువంటి మరి ఆ ఆశీర్వాదాలను పొందుకోవాలని ప్రభు పేర మేము మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు. ఈ రోజున తండ్రి మరి దేహం అనేటువంటి హృదయమే మరి నీ ఆలయము అని భక్తుడు పాడాడు. మా హృదయము మరి నీవు నివసించేటువంటి స్థలము అని, మా హృదయంలో నీకు స్థానం ఇవ్వకుండా అయ్యా ఎన్నాళ్ళు మేము బ్రతికామనైనా ఆ రోజున నీవు ఏ రీతిగా అయితే యెరూషలేము దేవాలయమును శుద్ధి చేశారు, ఈ రోజున కల్మషంతో నిండినటువంటి మా హృదయాలను కూడా నాయన ఇదిగో తండ్రి దేవాలయం అనేటువంటి మరి హృదయమే నీ ఆలయం అనేటువంటి అయినా మా హృదయాలను కూడా నీవు శుద్ధి చేసి అయా నీ యందు నిలిచి ఉండే భాగ్యం మాకు అనుగ్రహించి నీవే మహిమా ఘనత ప్రభావం పొందుకునమని ఈ దినమన మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీరే మహిమ పొందుకోమని ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించి మీ ఆత్మచేత వారికి మరొక నూతన సంవత్సరమును అనుగ్రహించినందుకే, నూతన దయా కిరీటముతో అలంకరించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.